నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తమ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కేంద్రం నుంచి ఆయా రంగాలకు సంబంధించి ప్రత్యేక సహాయం తదితర అంశాల గురించి ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన బ్లూ ప్రింట్ గురించి భేటీలో ప్రస్తావనకు రావచ్చని తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడంపై బీజేపీ ప్రజాప్రతినిధులకు ప్రధాని దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తమ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కేంద్రం నుంచి ఆయా రంగాలకు సంబంధించి ప్రత్యేక సహాయం తదితర అంశాల గురించి ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఈరోజు ప్రధాని మోడీతోని తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ముఖ్య నేతలతోని ప్రధానితో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన విభజన సందర్భంగా రావాల్సిన కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు అవుతాయో వాటి గురించి కూడా ప్రధానితో చర్చించబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఎలా కేంద్ర ప్రభుత్వాలను దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీద పెట్టుకుంటున్న అంశాలన్నింటినీ కూడా ప్రధాని దృష్టికి తీసుకురాబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ సర్కారు అవలంబిస్తున్న తీరు, ప్రజా వ్యతిరేక విధానాల మీద కూడా ప్రధానికి వివరించబోతున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని మరి దిశగా కేంద్ర అధిష్టానం సహకరించే విధంగా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు ఇస్తుందో రాష్ట్రానికి సంబంధించిన నిధులను త్వరితగతిన విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధాని మోడీని అడగబోతున్నారు. అయితే ఇది భేటీ ఎప్పుడన్నది ఇప్పటికి కూడా ఖరారు కాలేదు. భేటీ అయితే ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే అది ఈరోజు సాయంత్రం జరుగుతుందా, రాత్రి జరుగుతుందని కూడా చూడాలి. ఇప్పటికైతే ఎంపీలందరూ కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరైతే ఢిల్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్య నేతలు, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఉన్నారు. సో ప్రధాని భేటీకి సంబంధించి ఏ అంశాల మీద చర్చించాలి, ఏ అంశాలను వెంటనే ప్రధాని చేత ఒప్పించుకుని రాష్ట్రానికి తీసుకురావాలి, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ఏ ప్రాజెక్టులు వస్తే బాగుంటుందన్న అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేతలందరూ కూడా ఒక ఎజెండా అయితే రూపొందించుకోవడం జరిగింది. ప్రధాని భేటీ సమయంలోనే వీటన్నిటి కూడా ప్రస్తావించబోతున్నారు లక్ష్మీనాథ్. అయితే ప్రధానంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక కీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో తెలంగాణలో కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉంటాయంటారు. ఏదన్నా పాత్ర ఇచ్చే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్కి? ఇప్పటివరకు అయితే అలాంటిది అయితే ఏం లేదు. కేవలం అంటే ఈ రోజు ఎంపీలు, ఎమ్మెల్యేలతోనే కాబట్టి భేటీ కాబోతున్నారు కాబట్టి ఏవైతే దృష్టికి తీసుకొస్తారు అంశాలని, అభివృద్ధి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను మాత్రమే ప్రధాని మీద ప్రస్తావించబోతున్నారు. ఏదైనా ఇతర అంశాలు ప్రస్తావించాల్సి ఉంటే ముందుగా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి దాని గురించి అయితే ఏ విధంగా ఉండకపోవచ్చని మాత్రం తెలుస్తుంది లక్ష్మణ్. ప్రజెంట్ బీజేపీ పరిస్థితి రానున్న రోజుల్లో మెరుగ్గా ఉండేందుకు ఎటువంటి చర్యలు ప్రధాని ముందు పెట్టే అవకాశం కనిపిస్తుంది అంటారు శ్రీనివాస్? ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే కనుక బీజేపీ రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదిగింది. అయితే మునుముందు
మరింత బలపడేందుకు గాను రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, లేకుంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రానికి ఎక్కువగా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ప్రధానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఒక విజ్ఞాపన అయితే ఇవ్వబోతున్నారు. దాన్ని బట్టి ప్రధాని కూడా ఖచ్చితంగా ఏదైతే బీజేపీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు సహాయం అందిస్తారని మాత్రం తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.